హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సివికట్ట. ఈరోజు మనం పద్మ అవార్డ్స్ రీసెంట్గా మనకి 26 జనవరి సందర్భంగా మనకి పద్మ అవార్డ్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది కదా. సో ఈ రోజు మనం ఈ టాపిక్ని కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్గా చూసుకుంటే మనకి పద్మ అవార్డ్స్ అది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అనమాట. మన ఇండియాలో ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఏంటి అంటే మనకి పద్మ అవార్డ్స్. అంటే మనకి భారత్ రత్న ఇస్ ది ఇంకా టాప్, అది నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే మనకి పద్మ అవార్డ్స్ అది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అనమాట. అండ్ ఈ పద్మ అవార్డ్స్ వచ్చేసి మనకి యూజువల్లీ రిపబ్లిక్ డే ముందు రోజైనా లేకపోతే అరౌండ్ రిపబ్లిక్ డే రోజైనా మనకి అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట ఎవ్రీ ఇయర్. సో ఇలా మనకి పద్మ అవార్డ్స్ ఆర్ ది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అండ్ దీస్ ఆర్ బీన్ అనౌన్స్డ్ అరౌండ్ రిపబ్లిక్ డే సందర్భంగా అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ యొక్క పద్మ అవార్డ్స్ వచ్చేసి మనకి ముఖ్యంగా ఆర్ట్, ఎడ్యుకేషన్, సోషల్ వర్క్, సైన్స్, లిటరేచర్, స్పోర్ట్స్ అండ్ మెనీ మోర్ ఇట్లా వివిధ రంగాల్లో మనకి పద్మ అవార్డ్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇన్ 2026 మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పద్మ అవార్డ్స్ ఎన్ని అనౌన్స్ చేయడం జరిగింది అంటే 131 పద్మ అవార్డ్స్ అనేది ఈ ఇయర్ అంటే 2026 లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పద్మ అవార్డ్స్ వచ్చేసి 131 అవార్డ్స్ అనమాట. ఇందులో మనకి పద్మ అవార్డ్స్ లో 3 రంగాలు ఉంటాయి కదా, పద్మ విభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. సో ద హైయెస్ట్ అవార్డ్ ఏంటి మనకి పద్మ విభూషణ్, అండ్ దెన్ కమ్స్ ది పద్మభూషణ్, అండ్ దెన్ కమ్స్ ది పద్మశ్రీ. మనకి పద్మ విభూషణ్ లో చూసుకుంటే మనకి 5 మెంబర్స్ కి అనేది మనకి ఇండియాలో పద్మ విభూషణ్ అనేది అంటే 2026 లో 5 మెంబర్స్ కి మనకి పద్మ విభూషణ్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి పద్మభూషణ్ అవార్డ్స్ వచ్చేసి 13 మెంబర్స్ కి ఇవ్వడం జరిగింది. అండ్ 113 మెంబర్స్ కి వచ్చేసి మనకి పద్మశ్రీ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చేసి మనకి 131. ఈ 131 లో మనకి 5 మెంబర్స్ కి పద్మ విభూషణ్, అండ్ దెన్ 13 మెంబర్స్ కి పద్మభూషణ్స్, అండ్ దెన్ 113 మెంబర్స్ కి మనకి పద్మశ్రీస్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు మనకి పద్మ విభూషణ్స్ వచ్చేసి 5 మెంబర్స్ కి ఇవ్వడం జరిగింది. సో ఈ 5 మెంబర్స్ పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఫస్ట్ ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే మనకి పద్మ విభూషణ్ లో ధర్మేందర్ సింగ్ ఈస్ ఎ బాలీవుడ్ యాక్టర్ అనమాట. హీ ఈస్ ఎ మెయిన్ లీడ్ ఇన్ ది షోలే మూవీ, చాలా మందికి తెలిసే ఉంటుంది. సో షోలే మూవీకి హీ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్. అండ్ ఇది వచ్చేసి మనకి ఇండియన్ ఆర్ట్, ముఖ్యంగా ఆర్ట్ రంగంలో తినకి ఈ పద్మ విభూషణ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి హీస్ ఆల్సో బీన్ కాల్డ్ యాజ్ హీ మ్యాన్ ఇన్ ది హిందీ. సో హీ హాస్ డన్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ ది ఆర్ట్. ముఖ్యంగా మనకి ఇండియన్ ఫిల్మ్ కల్చర్ లో చాలా కాంట్రిబ్యూషన్స్ చేయడం జరిగింది. సో అందుకు గాను మనకి ధర్మేందర్ సింగ్ గారికి మనకి పద్మ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎ పాస్టమస్ అవార్డ్. పాస్టమస్ అంటే ఏంటి, ఎప్పుడైతే అవార్డ్ మనకి వన్స్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ఎ పర్సన్ మనకి అవార్డ్ ఇస్తే దాన్ని పాస్టమస్ అవార్డ్ అని అంటాం అనమాట. సో ఒక మనిషి చనిపోయినాక తనకి అవార్డు ఇచ్చి గుర్తిస్తే దాన్ని ఆ ఒక్క అవార్డ్ ని పాస్టమస్ అవార్డ్ అని అంటారు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి కేటీ థామస్ is a former judge anamata. He is a judge of Supreme Court. He was a judge of Supreme Court and he has done many contributions in the judiciary రంగంలో తను చాలా కాంట్రిబ్యూషన్స్ చేయడం జరిగింది. సో అందుకు గాను మనకి కేటీ థామస్ గారికి పద్మ విభూషణ్, మన ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ పద్మ విభూషణ్ టు కేటీ థామస్. అండ్ దెన్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎన్ రాజం వచ్చేసి షీ ఈస్ అండ్ వయలినిస్ట్, క్లాసికల్ వయలినిస్ట్ అనమాట. సో దీని వచ్చేసి షీ హాస్ మాస్టర్డ్ ఇన్ హిందుస్థానీ మ్యూజిక్. సో దీనికి కూడా మనకి పద్మ విభూషణ్ అనేది రావడం జరిగింది అనమాట. షీ హాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మెనీ జనరేషన్స్ ఆఫ్ మ్యూజిషియన్స్ విత్ హర్ యూనిక్ గయాకి అంగ్ స్టైల్. అంటే ఇది ఒక మ్యూజిక్ సిస్టమ్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది స్టైల్ అనమాట. సో దీనికి రాజం గారికి షీఈ్ అ వయలినిస్ట్, ఒక మ్యూజిషియన్ రంగంలో తనకి, ముఖ్యంగా ఆర్ట్ రంగంలో తనకి పద్మ విభూషణ్ అనేది రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి నారాయణ్ గారు వచ్చేసి తినకి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ రంగంలో తినకి పద్మ విభూషణ్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి విఎస్ అచ్యుతానందన్ వచ్చేసి హీ ఈస్ ది ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ రాష్ట్రానికి హీ వాస్ ది ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అనమాట. అండ్ హీ ఈస్ ఎ గ్రేట్ లీడర్ ఇన్ కేరళ అండ్ ఇట్ ఈస్ ఆల్సో పాస్టమస్ అవార్డ్ అనమాట. సో తను చనిపోయాక ఈ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో తినకి కూడా మనకి పద్మ విభూషణ్ అనేది రావడం జరిగింది. సో టోటల్ నెంబర్ ఆఫ్ పద్మ విభూషణ్స్ వచ్చేసి 5 మెంబర్స్ కి రావడం జరిగింది. ఒక ఫస్ట్ వన్ వచ్చేసి
వచ్చేసి మనకి షోలేకి ధర్మేంద్ర సింగ్ గారికి రావడం జరిగింది, రాజం గారికి రావడం జరిగింది, కేటీ థామస్ కి రావడం జరిగింది, పి నారాయణ్ కి రావడం జరిగింది, అట్ ద సేమ్ టైం విఎస్ అచ్యుతానంద్. వీళ్ళ ఐదుగురికి కూడా మనకి పద్మ విభూషణ్స్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి పద్మభూషణ్స్ వచ్చేసి మనకి టోటల్ గా 13 మెంబర్స్ కి అనేది పద్మభూషణ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి ఫస్ట్ చూసుకుంటే అల్కా యాగ్నిక్ ఇస్ ఏ ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ అన్నమాట. సో దీనికి కూడా పద్మభూషణ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ భగత్ సింగ్ కోశ్యారి, తిను వచ్చేసి హీఈస్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్, సో ఆఫ్ ఉత్తరాఖండ్ అనమాట. సో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి హీ వాజ్ ఏ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, దీనికి కూడా పద్మభూషణ్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి, తిరిగి వచ్చేసి హీఈస్ ఎ మెడికల్ ప్రొఫెసర్, తనకి మెడికల్ రంగంలో తనకి పద్మభూషణ్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మమ్మూటి, కేరళ యాక్టర్ మమ్మూటి ఉన్నారు కదా, సో తనకి కూడా హీఈస్ మలయాళం ఫిలిం యాక్టర్ అనమాట. సో తనకి కూడా పద్మభూషణ్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ నోరి దత్తాత్రేయుడు, తిను వచ్చేసి హీఈస్ అన్ ఆంకాలజిస్ట్ అండ్ హీఈస్ అన్ ఎన్ఆర్ఐ, తిను ఒక ఫారినర్ అనమాట, ఆంకాలజిస్ట్, తనకి కూడా మనకి పద్మభూషణ్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ పీయూష్ పాండే వచ్చేసి హీఈస్ అన్ అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ అండ్ హీ హాస్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్ ఇన్ అడ్వర్టైజింగ్ రంగంలో చాలా కాంట్రిబ్యూషన్స్ చేయడం జరిగింది. సో తనకి కూడా పద్మభూషణ్ అనేది రావడం జరిగింది అండ్ ఇట్ వాజ్ ఎ పాస్టమస్ అవార్డ్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎస్కేఎం మెలీనానందన్, సోషల్ వర్కర్ తిను, సో తనకి కూడా పద్మభూషణ్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ Satavadani R. Ganesh, he is a scholar and a performer and he has also got Padma Bhushan. And next Shibu Soren, posthumous award anamata, he is a public figure and also former chief minister of Jharkhand rashtraaniki former chief minister Shibu Soren has also got Padma Bhushan. Then Uday Kotak, he is a prominent banker and industrialist, తినకి కూడా పద్మభూషణ్ అనేది రావడం జరిగింది. అండ్ వికే మల్హోత్రా, అండ్ తిను వచ్చేసి ఒక పబ్లిక్ సర్వెంట్, హీ హాస్ ఆల్సో గాట్ పద్మభూషణ్. అండ్ విల్లాపల్లి నటీసన్, హీఈస్ అన్ రిలీజియస్ లీడర్ అనమాట, సో తనకి కూడా రావడం జరిగింది. అండ్ విజయ్ అమృత్ రాజ్, హీఈస్ అన్ ఫార్మర్ ఇండియన్ టెన్నిస్ స్టార్ అనమాట. సో టోటల్ గా చూసుకుంటే మనకి పద్మభూషణ్స్ అనేవి 13 పద్మభూషణ్స్ అనేది ఇవ్వడం జరిగింది. పద్మ విభూషణ్స్ వచ్చేసి 5 అండ్ పద్మభూషణ్స్ వచ్చేసి 13. గుర్తుపెట్టుకోండి, పద్మ విభూషణ్స్ అనేది ఎక్కువ అడగడం జరుగుతుంది, ఎన్నిసార్లు మనకి పద్మభూషణ్స్ కూడా అడగడం జరుగుతుంది. సో ఈ 5 నేమ్స్ ఏవైతే ఉన్నాయో పద్మ విభూషణ్ నేమ్స్, అవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, బికాస్ ప్రతి ఒక్క ఎగ్జామ్ లో అట్లీస్ట్ 1 క్వశ్చన్ అనేది పడుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి పద్మశ్రీలు కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది, అంటే 113 పద్మశ్రీస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ 113 పద్మశ్రీలో మన తెలంగాణకి, మన తెలుగు స్టేట్స్ కి ఎవరెవరికి రావడం జరిగింది అంటే మనకి ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు కదా, సో తనకి కూడా పద్మశ్రీ అనేది రావడం జరిగింది. హీ ఈస్ ఎ తెలుగు ఫిల్మ్ యాక్టర్, ఆర్ట్ రంగంలో తనకి రావడం జరిగింది. అండ్ దెన్ మాగంటి మురళీమోహన్, యాక్టర్ తిను కూడా మురళీమోహన్, పాత యాక్టర్, సో తనకి కూడా హీస్ అన్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ ఆంటర్ప్రీనియర్ అండ్ ఆల్సో సోషల్ వర్కర్, తనకి కూడా పద్మశ్రీ అనేది రావడం జరిగింది. కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో తినకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ పలకొండ విజయ్ ఆనంద్ దొడ్డి, తిను వచ్చేసి మెడిసిన్ రంగంలో తినకి పద్మశ్రీ అనేది రావడం జరిగింది. అండ్ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్, పాస్టమస్ అవార్డ్ ఇది, ఆర్ట్ రంగంలో హీస్ ఎ కర్ణాటిక్ వాయలినిస్ట్ అండ్ కంపోజర్, తినకి కూడా పద్మశ్రీ అనేది రావడం జరిగింది మన తెలుగు స్టేట్స్ నుండి. సో తెలుగు స్టేట్స్ నుంచి ముఖ్యంగా గాదే బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి, మురళీమోహన్ గారికి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం, పలకొండ విజయ్ ఆనంద్ దొడ్డి అండ్ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్. అట్ ద సేమ్ టైం డి కుమారస్వామి తంగరాజ్, దీనికి సైన్స్ ముఖ్యంగా జియోనామిక్స్ లో రావడం జరిగింది. రామరెడ్డి మామిడి, తినకు వచ్చేసి మనకి అగ్రికల్చర్ రంగంలో రావడం జరిగింది. వెంపటి కుటుంబ శాస్త్రి, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ రంగంలో రావడం జరిగింది. గూడూరు వెంకట్రావు, హీఈస్ అ గ్యాస్ట్రాలజిస్ట్ అనమాట, అండ్ హీస్ ఆల్సో ఎ సర్జన్, తనకి కూడా రావడం జరిగింది. అండ్ దీపికా రెడ్డి ఆర్ట్ రంగంలో రావడం జరిగింది. అండ్ గడ్డం నుగు చంద్రమౌళి, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో తిరిగి కూడా రావడం జరిగింది అనమాట. సో మన తెలుగు స్టేట్స్ నుంచి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా పద్మశ్రీస్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాము, ఏవైతే క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతామో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, ముఖ్యంగా మనకి పద్మ అవార్డ్స్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయో అని చెప్పి. సో అలాంటి కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వెన్ వర్ ది పద్మ అవార్డ్స్
ఫస్ట్ టైం మనకి పద్మ అవార్డ్స్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది అని అడుగుతున్నారు. సో మనకి ఫస్ట్ టైం పద్మ అవార్డ్స్ వర్ బీన్ గివెన్ ఇన్ ది ఇయర్ 1954 అనమాట. సో ఫ్రమ్ ది ఇయర్ 1954 మనకి పద్మ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ పద్మ అవార్డ్స్ ఏ రంగంలో ఇవ్వడం జరుగుతుంది అంటే ముఖ్యంగా మనకి ఆర్ట్, లిటరేచర్, ఎడ్యుకేషన్, సైన్స్, స్పోర్ట్స్, మెడిసిన్, సోషల్ వర్క్ అండ్ పబ్లిక్ అఫైర్స్ ఇట్లా వివిధ రంగాల్లో మనకి పద్మ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ టైం మనకి పద్మ అవార్డ్స్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది అంటే 1954లో ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి విచ్ ఇస్ ది హైయెస్ట్ కేటగిరీ అమౌంట్ ది పద్మ అవార్డ్స్. ఇందాక డిస్కస్ చేసినట్టు పద్మ అవార్డ్స్ అది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్. అండ్ ఈ పద్మ అవార్డ్స్ లో మనకి 3 కేటగిరీలు ఉంటాయి, పద్మ విభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీస్. సో మనకి హైయెస్ట్ వచ్చేసి మనకి పద్మ విభూషణ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి పద్మ అవార్డ్స్ ఆర్ యూజువల్లీ అనౌన్స్డ్ ఆన్ విచ్ ఒకేషన్. ఇందాక మళ్ళీ డిస్కస్ చేయడం జరిగింది కదా, మనకి పద్మ అవార్డ్స్ అనేది ముఖ్యంగా మనకి అరౌండ్ రిపబ్లిక్ డే సందర్భంగా మనకి ఈ పద్మ అవార్డ్స్ అనేది ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆన్సర్ ఇక్కడ రిపబ్లిక్ డే. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీల్డ్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ పద్మ అవార్డ్స్. అంటే మనకి ముఖ్యంగా ఈ పద్మ అవార్డ్స్ ఏ రంగంలో ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి ఆర్ట్, లిటరేచర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెడిసిన్స్ ఇలా వివిధ రంగాల్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి పద్మ ట్రూ ఆర్ ఫాల్స్. ఇది పద్మ అవార్డ్స్ ఇంక్లూడ్ క్యాష్ ప్రైజ్ ఫర్ ద రెసిపియన్స్. మనకి పద్మ అవార్డ్ ఇచ్చినప్పుడు క్యాష్ ప్రైజ్ ఏమైనా అనౌన్స్ చేయడం జరుగుతుంది అంటే నో, మనకి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అనమాట. సో పద్మ అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఎలాంటి క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరగదు, వాళ్ళకి కేవలం ఒక మెడల్, సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది, బట్ దే ఆర్ నాట్ గివెన్ ఎనీ క్యాష్ ప్రైజ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి హౌ మెనీ ఎన్ఆర్ఐ ఆర్ ఫారిన్ అవార్డీస్ were there in 2026. మనకి 2026 కి గాను మనకి ఎంతమందికి ఫారినర్స్ కి ఎంతమందికి మన పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేయడం జరిగింది అంటే కంప్లీట్ గా 6 మెంబర్స్ కి అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఎలా పెట్టుకుంటారంటే 2026 కదా, సో 6 మెంబర్స్ కి రావడం జరిగింది అనమాట. సో ఫారినర్స్ ఆర్ ఎన్ఆర్ఐస్ కి టోటల్ గా మనకి 6 మెంబర్స్ కి మనకి పద్మ అవార్డ్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి హౌ మెనీ విమెన్ వేర్ పద్మ అవార్డ్ రెసిపియన్స్ ఇన్ 2026. అంటే ముఖ్యంగా మనకి విమెన్ కి ఎంతమంది విమెన్ కి పద్మ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అంటే టోటల్ గా 19 మెంబర్స్ కి పద్మ అవార్డ్స్. 19 విమెన్ ఇన్ ఇండియా హ్యావ్ గాట్ పద్మ అవార్డ్స్ ఇన్ ది ఇయర్ 2026. మనకి 2026 కి గాను మనకి టోటల్ గా 19 విమెన్ కి పద్మ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి పద్మ విభూషణ్ లో కానీ, పద్మభూషణ్ లో కానీ, పద్మశ్రీస్ అన్ని కలుపుకొని మనకి టోటల్ గా 19 మెంబర్స్ అనేది మనకి పద్మ అవార్డ్స్ అనేది రావడం జరిగింది విమెన్ కేటగిరీలో. నెక్స్ట్ చూసుకుంటే హౌ మెనీ అవార్డ్స్ వర్ గివెన్ పాస్టమస్లీ. మనకి పాస్టమస్ గా ఎన్ని అవార్డ్స్ రావడం జరిగింది అంటే మనకి పాస్టమస్ గా అంటే ఆఫ్టర్ ది డెత్ ఏవైతే అవార్డ్స్ అనౌన్స్ చేస్తారో ఆ అవార్డ్స్ ని మనం పాస్టమస్ అవార్డ్స్ అంటాము. సో అవి వచ్చేసి టోటల్ గా మనకి 16 అవార్డ్స్ అనమాట. సో పాస్టమస్ అవార్డ్స్ పద్మ అవార్డ్స్ లో పాస్టమస్ అవార్డ్స్ ఎన్ని అంటే మనకి టోటల్ గా 2026 కి గాను 16 awards are posthumous awards అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి విచ్ మేల్ క్రికెటర్ రిసీవ్డ్ పద్మశ్రీ ఇన్ 2026. ఈ ఇయర్ అంటే 2026 కి గాను మనకి 113 పద్మశ్రీస్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది కదా. సో ఈ 113 పద్మశ్రీస్ లో మనకి ఒక ఫేమస్ క్రికెటర్ కి పద్మశ్రీ అనేది రావడం జరిగింది. అది ఎవరు అంటే విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ హ్యాస్ బీన్ awarded with the Padmasri అనమాట ఈ ఇయర్ 2026 కి గాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే which state has topped the tally of Padma awards in 2026. మనకి ఈ ఇయర్ అంటే ఏ స్టేట్ కి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పద్మ అవార్డ్స్ రావడం జరిగింది అంటే మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పద్మ అవార్డ్స్ వచ్చేసి మహారాష్ట్ర రాష్ట్రానికి రావడం జరిగింది అనమాట. సో మహారాష్ట్రకి టోటల్ గా చూసుకుంటే 15 పద్మ అవార్డ్స్ అనేది రావడం జరిగింది. సో మహారాష్ట్ర అన్ని స్టేట్స్ లో చూసుకుంటే మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పద్మ అవార్డ్స్ ఏ స్టేట్ కి వచ్చినాయంటే మహారాష్ట్ర. సో మహారాష్ట్ర హ్యాస్ గాట్ 15 పద్మ అవార్డ్స్. దీని నెక్స్ట్ దేనికి రావడం జరిగింది అంటే మనకి తమిళనాడు. సెకండ్ వచ్చేసి తమిళనాడుకు రావడం జరిగింది. సో ఫస్ట్ హైయెస్ట్ వచ్చేసి మహారాష్ట్రకి రావడం జరిగింది అనమాట. వెల్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో యూస్ఫుల్ అయి ఉంటుంది. బికాస్ ఈ యొక్క టాపిక్ నుంచి అట్లీస్ట్ 1-2 క్వశ్చన్స్ అనేది మనం ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎక్స్పెరిమెంట్స్ చూస్తూ ఉంటాం కాబట్టి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నాకు తెలిసి ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయి ఉంటుంది. మీ కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.